కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపై డిఎస్సి పరీక్షలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులు పూర్తి చేసిందని, అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి అన్నారు. ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా ఉదారంగా వివరిస్తూ ఉంది. కొత్త ఉద్యోగాలు కానీ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు కానీ పదోన్నతులు కానీ గౌరవ మర్యాదలు కానీ వాళ్ళకి ఆత్మగౌరవం కానీ ఇవన్నిటి విషయంలో కూటమి ప్రభుత్వం చాలా ఉదారంగా చాలా గౌరవప్రదంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మన ఉగాది రోజునే 10,000 పైన ఉద్యోగాలకు టీచర్లు కానిస్టేబుల్తో సహా గ్రూప్ 1 గ్రూప్ 2 మిగతా అన్ని రకాలైనటువంటి అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా దాదాపు 30,000 చిల్లర అంటే దాదాపు అన్ని కలిపితే 36,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు కానిస్టేబుల్ కానీ లేకపోతే డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు 36,000 పైన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా వరకు నియామకాలు కూడా జరిగినాయి. ఇప్పుడు కొత్తగా దివ్యాంగులకు మహిళలకు ముందే ఉచిత బస్సు సౌకర్యం ఉంది. దాని తోడుగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో భాగంగా వాళ్లకు స్వయంగా వాళ్ళు నడవలేని స్థితిలో రాలేని స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు వచ్చేటువంటి సహాయకులకు కూడా 50% సబ్సిడీతో ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఇప్పుడు ఈరోజు 10,000 మంది ఉద్యోగులు అంటే ప్రస్తుతము సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ గతంలో ఆల్రెడీ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ముఖ్యంగా వాళ్లకు మరి గతంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 62 సంవత్సరాలు చేస్తూ 60 నుంచి 62 సంవత్సరాలు చేస్తూ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే 60 నుంచి 62 సంవత్సరాల వరకు ఈ పదవీ విరమణ పరిమితిని పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నవ్యాంధ్రకు 2014 సంవత్సరంలో 58 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయస్సును ఆయన 60 సంవత్సరాలు చేస్తారు 2014లో. 2016లో ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ విద్యా సంస్థలు అంటే బాబురావు పులే సొసైటీ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించినటువంటి రెసిడెన్స్ స్కూల్ సొసైటీలు అవి కూడా 4-5 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఉద్యోగులు ప్రభుత్వ కార్పొరేషన్కి సంబంధించిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 60 నుంచి 62 సంవత్సరం వరకు ఆయన రిటైర్మెంట్ వయస్సు పెంచదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే 62 సంవత్సరాల లోపల 60 మధ్యలో రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగులందరికీ కూడా వీళ్ళ కార్పొరేషన్లు 50 కార్పొరేషన్లు తర్వాత ఈ 4 సొసైటీలు సహా అందరికీ కూడా ఆ యొక్క బెనిఫిట్ను వర్తింపజేయడం జరుగుతుంది. అంటే
అంటే ఇది కేవలం ఏదో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ రోజు నుంచి కాదు. ఆ యొక్క లబ్ధి అనేది జనవరి 1, 1వ తారీఖు 2022 అంటే 1/1/2022 నుంచి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే పాత తేదీతో 1/1/2022వ సంవత్సరం నుండి ఈ యొక్క పదవీ విరమణ వయస్సు కానీ మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి రిటైర్మెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. కొంతమంది రిటైర్ అయ్యొచ్చు ఆ కాలంలో. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా తిరిగి ఉద్యోగం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే కేవలం ఒక 40 రోజులు వ్యవధి ఉన్నా కూడా 62 సంవత్సరాలకు వాళ్ళకు కూడా తిరిగి ఉద్యోగంలో తీసుకుంటారు. వాళ్ళు 6 నెలలు, సంవత్సరమో, 1.5 సంవత్సరమో రిటైర్మెంట్ తర్వాత ఇళ్ళల్లో ఉంటారు. వాళ్ళను కూడా ఈ పాత తేదీ ప్రకారం 1/1/22వ తేదీ ప్రకారము పాత తేదీ నుంచి ఎవరైతే రిటైర్మెంట్ ఇంకా 1 నెల, 2 నెలలు, సంవత్సరము అట్లా ఉంటారో వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ కాలంలో వాళ్ళకి ప్రమోషన్లు రావాల్సి ఉంటే ఆ ప్రమోషన్లతో సహా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన 50 కార్పొరేషన్లకు, 4 సొసైటీలకు 62 సంవత్సరాల వయసును పెంచలేదో వాళ్ళకు కూడా ఈ లబ్ధి అంతా కూడా కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా 50 నుంచి 60 సంవత్సరాలు పెంచినారు. ఆయన చిత్తశుద్ధితో నిజాయితీగా ఉద్యోగులకు మేలు చేయాలని పెంచినారు. కాబట్టి 2014లో ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు 50 నుంచి 60 సంవత్సరాలు చేస్తూ మళ్ళీ 2 ఏళ్లలోనే 2016లోనే మిగతా 50 ప్రభుత్వ కార్పొరేషన్లు, 4 సొసైటీలు కూడా ఆ యొక్క లబ్ధిని ఇవ్వడం జరిగింది. నేనప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటే ఈ 50 కార్పొరేషన్లో మొట్టమొదట సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే ఈ యొక్క వయోపరిమితి పెంపు అనే దాన్ని అమలు చేయడం జరిగింది. సరే, కొంతమంది ఆల్రెడీ ఆ వయసు దాటిపోయి తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉండవు చాలామందికి. అటువంటి వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేది ఈరోజు పెరుగుతూ ఉంది. పెన్షన్ పెరుగుతుంది ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు రిటైర్ అయిపోయింటారు. ఏదైతే ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందో 1/1/22 తర్వాత రిటైర్మెంట్ అయిపోయింటారు. వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్ పెరిగే విధంగా ఈ ప్రభుత్వము చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు ఉద్యోగస్తులకు మేలు చేయాలని పెంచలే. వాళ్ళు 60 సంవత్సరంలోనే రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ₹1,00,000 ఇవ్వాలి. వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ కానీ మిగతా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఇవ్వాలి. అవి కొన్ని కోట్ల, వందల కాదు వేల కోట్ల రూపాయలు అవుతాయి. ఆ డబ్బు ఇవ్వకుండా ఉండేదానికోసమే ఆయన 2 ఏళ్ళు పెంచినారు తప్ప వాళ్ళు మేలు చేయాలని కాదు. మొత్తం ఆయన పదవీ కాలంలో 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు ఈ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డబ్బులు వాడుకొని ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కంట్రిబ్యూషన్లు కూడా, ఆ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళ దగ్గర కూడా వాడుకోవడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ డిఏ బకాయిలు కానీ మిగతా బకాయిలు కానీ దఫాల వారిగా చెల్లిస్తూ పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం 1565 రిట్ పిటిషన్లు హైకోర్టులో పడ్డాయి. అయ్యా, ప్రభుత్వ ఉద్యోగులకు 2 ఏళ్ళు పెంచినారు, మాకు కూడా పెంచండి అని 1500 చిల్లర రిట్ పిటిషన్లు హైకోర్టులో పడ్డాయి.
హైకోర్టు ఇది మా పరిధిలో లేదు, ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైనటువంటి నిర్ణయం అని చెప్పి ఆ కేసు కొట్టేస్తుంది. ఒకసారి హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత ప్రభుత్వము వాళ్ళకు వయసు పెంచాల్సినటువంటి అవసరం లేదు, లేకపోయినప్పటికీ కూడా హైకోర్టు ఇవ్వకపోయినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో మొత్తం 10,000 మందికి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 6.5 లక్షల ఉద్యోగాలు వివిధ రంగాల్లో వివిధ సంస్థల్లో ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వ లక్ష్యం కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన మేరకు కానీ లోకేష్ గారి పాదయాత్ర సందర్భంలో కానీ చేసినటువంటి హామీని ఇప్పుడు చాలా వరకు నెరవేర్చడం జరిగింది. అంటే 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, వాటిల్లో దాదాపుడికే 10-12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6 లక్షల ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. అంతేకాదు ఈరోజు అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తిగా సంతోషంగా ఉన్నారు. ఒక సంతోషంగా లేనిది ఒక వైసీపీ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు తప్ప అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఉద్యోగ సోదరులు కూడా మీరు దయచేసి గమనించండి. ఈ ప్రభుత్వానికి ఎందుకంటే కష్టకాలంలో ఉండేటప్పుడు మీరు కూడా మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని పాటించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించినప్పుడు, ప్రభుత్వ పథకాలను మీరు సక్రమంగా అమలు చేసినప్పుడు అది మీకు ప్రభుత్వానికి కూడా మంచి పేరు అనేది ఉండడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మనం చూసినాం, అసలు ఉద్యోగ సంఘాలకు, ఎన్జిఓ సంఘాలకు కానీ, గెజిటెడ్ ఆఫీసర్లకు కానీ, సెక్రటరీ సంఘానికి కానీ, లేకపోతే ఉపాధ్యాయులకు కానీ 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అంటే వాళ్ళ సమస్యల పరిష్కారం ఎట్లా పోలిచి అసలు ఇంటర్వ్యూలో లేదు. వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూడడమే, ఆయన పోయి అది చేయడమే ఒక మహాభాగ్యంగా ఉండేది. వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడము, ధర్నాలు చేస్తే ఇళ్ళ దగ్గరనే, ఊళ్ళ దగ్గరనే అరెస్ట్ చేయడము, చాలా విధాలైనటువంటి వేధింపులు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ సమస్య వేరు. ఎందుకంటే వాళ్ళకి కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి. మనకు రాష్ట్రం వెళ్ళిపోయి నష్టం వచ్చింది కాబట్టి మనం బాధల్లో ఉండాము. మనకు ఆదాయం లేదు, బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది. వాళ్ళు కొత్తగా రాష్ట్రం వచ్చిన సంతోషంలో 43% ఫిట్మెంట్ ఇస్తే మనకు పిఆర్సీ కింద మనకు ఆదాయం లేకపోయినా కూడా, నష్టమైనా, మన బాధలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణతో పాటు అంతకంటే ఎక్కువగా ఫిట్మెంట్ ఇచ్చినాడు. పిఆర్సీ అమలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రివర్స్ పిఆర్సీ, రివర్స్ ఫిట్నెస్ ప్రకటించిన దానికంటే అంతో ఇంతో ఎక్కువగానే పిఆర్సీ ఇస్తాం. అది ఎక్కడే జరిగేది. ఒకవేళ విధులైన పరిస్థితుల్లో పిఆర్సీ ఎక్కువ చేయకపోయినా కూడా ఫిట్మెంట్ కంటే ఎవరు తగ్గించు. ఫిట్మెంట్ కంటే కూడా ఈ పిఆర్సీలో తగ్గించినటువంటి కనుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీ ప్రభుత్వం. నాకు గుర్తున్నంత వరకు 23% ఫిట్మెంట్ ప్రకటించి అది కూడా తగ్గించారు. అంటే ఉద్యోగస్తులు ఎన్ని విధాలుగా కావాల్సింటే అన్ని విధాలుగా వాళ్ళకు ఈ యొక్క అవసరం డెవలప్మెంట్స్ను కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు. వాళ్ళకు ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ వాళ్ళకు రకరకాలుగా వేధింపులు గురి చేసే విషయంలో కానీ అన్నీ కూడా చిత్తంగా చేయడం జరిగింది. కాబట్టి నిరుద్యోగులు
మరి పిఆర్సీ ఉద్యోగులు నిరుద్యోగులు వాళ్ళకు రకరకాలుగా ప్రైవేట్ రంగంలో వచ్చినటువంటి లక్షల ఉద్యోగాలు 6 లక్షల ఉద్యోగాలు కానీ మరి సర్వీస్ కమిషన్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు 36,000 కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి మరి మీరు సహకరించాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాను.